Hi everyone, welcome to our channel. If you want more videos, please subscribe our channel. టుడే మన ఐటెం ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సింది రైస్ అండి, ఉడికించిన అన్నం. అలానే మనకి పల్లీలు, పోపు దినుసులు, ఒక 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, తురిమిన అల్లం, చింతపండు గుజ్జు. ఓకేనా? అలానే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది. అది నేను లాస్ట్‌లో చెప్తాను. మనం కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ అందులో వేసుకోవాలి. కొంచెం ఆయిలే తీసుకోవాలండి. ఎందుకంటే మనం కొద్దిగానే చేసుకుంటాం కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ ఈజీగా ఫ్రై అయిపోతాయి. నేను చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలండి. అల్లం మాత్రం వేయొద్దు. తురిమిన అల్లం పక్కనే ఉంచండి. స్టార్టింగ్‌లో వేయకూడదు. అలానే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ వేస్తే ఈజీగా గుజ్జు వచ్చేస్తుందండి. దాని తాలూకది ఆ పల్ప్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది మనకి బయటికి. సో ఆ తీసుకున్నది మనం ఆ ప్యాన్లో వేసేయాలి. అలానే నేను చూపించే విధంగా ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదా, అలా వచ్చిన తర్వాత మనం టర్మరిక్ యాడ్ చేయాలండి. పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. అలానే మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి సరిపోకపోయినా సరే ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకొని మధ్యలో మనం యాడ్ చేసుకోవచ్చు. తురిమిన అల్లం అని చెప్పాను కదండీ! అది స్టార్టింగ్‌లో వేస్తే దాంతో కలిపి వేస్తే మాడిపోద్దండి. మనకు ఆ ఫ్లేవర్ అనేది అస్సలు తెలీదు. సో ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత దించే ముందు తురిమిన అల్లం వేయాలి. అల్లం ఎందుకు తురిమి వేయాలన్నానంటే పిల్లలు మోస్ట్లీ ఇది పిల్లల కోసం చెప్తున్నానండి. పిల్లలు అస్సలు అల్లం తినడానికి ఇష్టపడరు. లోపల కఫము అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా! సో మనకి ఈ విధంగా వేయటం వల్ల మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటది కదా అని. నాకు కొంచెం సాల్ట్ సరిపోదు అనిపించి నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. అల్లం ఇలా తురుము వేయడం వల్ల వాళ్ళు బయటకి తీయరండి. ఇప్పుడు పిల్లలైతే కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి ప్రతీదీ ఏరి పడేస్తున్నారు. నేను కొంచెం టేస్ట్ కోసం జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ కోసమనే కాదు, ఇది కూడా హెల్దీ కోసమే. ఈ రకంగా అయినా తనకి ఇది ఫేవరెట్ ఫుడ్ కాబట్టి ఈ రకంగా అయినా సరే జీలకర్ర తింటదనేసి నేను లాస్ట్‌లో ఏసాను. స్టార్టింగ్‌లో పోపులో వేయలేదు మాడిపోద్దని. అలానే మనం ముందే రైస్ ఉడికించి ఉంచుకుంటే మనకి ఈ ప్రాసెస్ 3 మినిట్స్‌లో అయిపోద్దండి. అది కొంచెము మగ్గిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం రైస్‌లో దాన్ని మొత్తం కూడా వేసేయాలి. నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా! ఇది కరివేపాకు పొడి అండి. మీరు చూసారో లేదో నేను కరివేపాకులు యాడ్ చేయలేదు. నేను ముందే పొడి ప్రిపేర్ చేసి ఉంచుకుంటాను. మన అప్‌కమింగ్ వీడియోలో నేను కరివేపాకు పొడి ఎలా చేయాలో చెప్తాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మోస్ట్లీ ఏంటంటే మన స్కాల్ఫ్ అనేది ఫ్రెష్‌గా ఉంటది. ఫస్ట్ థింగు నేను దానికోసమే పాప తీసేస్తదని చెప్పి నేను కరివేపాకు పొడి అలా ప్రిపేర్ చేసి ఉంచాను. మోస్ట్లీ పులిహోర తన ఫేవరెట్ డిష్ కాబట్టి నేను ఇలా కరివేపాకు పొడి అందులో యాడ్ చేస్తానండి. 3 మినిట్స్‌లో రెడీ అయిపోద్దండి. ఈజీ లంచ్ బాక్సెస్‌కి అయితే 3 మినిట్స్‌లో రెడీ అయిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.